ఒకసారి జేబులు పెట్టి టోర్చ్ లైట్స్ ఉంటే కొంచెం తీసుకోండి. కిందకి వెళ్ళిపోయిన తర్వాత తీసుకో ఇది కూడా తీసుకోండి. పట్ల పర్లేదు కాస్తాం. వీడియోనా మీ అమ్మలు వచ్చారు రోయ్ అర్థమైపోయారు వెనకలాగింటారు. మా నమ్మకం అలాగే అలాగే వచ్చినంత వరకు ఆపుతాం. ఈరోజు మీ ముందుకి ఒక యథార్థ ఘటన తీసుకొద్దామని ఈ వీడియో చేస్తున్నాను. గత 2 రోజుల కిందట ఈరోజు ఏదైతే మదర్స్ డే సందర్భంగా మనం జరుపుకుంటున్నామో 3 పిల్లలు మదర్స్ డే ఈరోజు సెలబ్రేట్ బాగా చేసుకుంటున్నాయి. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు నా స్టేటస్ చూసిన వాళ్ళందరూ కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఏంటి పిల్లులేటి నుయ్యేటి ఇదేంటి అని చెప్పి అడిగారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పేది ఏంటంటే 15 రోజుల కిందట ఓ నూతులో పిల్లలు పెట్టిన పిల్లి 3 పిల్లల పైనుండి 4వ పిల్ల అక్కడ నుయ్యి అనుకోకుండా దూకిసింది. ఆ పిల్లిని కాపాడడం కోసం తల్లి ఎంత త్యాగం చేసి ఆ పిల్లని కాపాడడం కోసం ఆ తల్లి నూతులో గెంతేసిన తర్వాత ఆ చుట్టుపక్కల చాలా విషాదంగా ఏర్పడింది. ఏంటంటే పైన ఉండే 3 పిల్లలకి పాలు లేవు. కింద ఉండే పిల్లి తన పిల్లిని బయటికి తీసుకురాని పరిస్థితిలో బిక్కుబుక్కుమంటూ ఆ పిల్లులు ఏడుస్తున్నాయి. హృదయ విదారకరంగా ఈ యొక్క పిల్లులు గోల చుట్టుపక్కల అందరూ చూసి అయ్యో ఆ చిన్నపిల్లలకి బిస్కెట్లు పెట్టినా పాలు పెట్టినా మియాం మియాం అని చెప్పి వాళ్ళ తల్లి కోసం ఏడుస్తూ ఉన్నాయి. కింద చూస్తే ఆ తల్లి పిల్లి చాలా బాధతో దిగమిందుకుంటుంది. పైకి రాలేకపోతుంది. ఇవి మానవ ప్రయత్నం లేనిదే ఈ పిల్లులు బయటికి రావు అని చెప్పి చుట్టుపక్కల చాలా మందికి ఫోన్ చేసి ట్రై చేసి చాలా రకాలుగా కష్టపడి ఇంకా లాస్ట్కి దే ఆర్ డిసైడెడ్ దట్ ఆ తల్లి పిల్లి 2 చనిపోతాయి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. ఈ లోపల దొండపతిలో ఉన్న సంజయ్ అనే అబ్బాయి నాకు ఫోన్ చేసి భూషణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు జంతువులకి సేవ చేస్తారని తెలిసిందండి. మాకు ఆ ఫోన్ చేసిన వెంటనే నా వంతు నేను ఏదో సాయం చేయాలని చెప్పి వెబ్సైట్లోకి వెళ్ళి క్యాట్ లవర్స్ ఎవరున్నారు, క్యాట్ని రక్షించే వాళ్ళు ఎవరున్నారు, యానిమల్స్ రెస్క్యూ టీమ్ ఎవరున్నారని చెప్పి
చాలామందికి ఫోన్ చేస్తే ఆల్ ద ఫోన్స్ ఆర్ డెడ్స్. ఈ పరిస్థితిలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరూ లేదు. అందులో ఒక కుర్రోడు 101 ఫోన్ చేస్తే ఆ ఫైరోలు వచ్చి పిల్లి కోసం మేము రావని చెప్పి అన్నారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఈ పిల్లులు గోల అంటే తట్టుకోలేక చాలా బాధతో అన్నీ ఉండి ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఒకవేళ రిస్క్ చేసి కిందకి దిగుదామంటే 30 అడుగులు బావిలోకి వెళ్తే 10 ఫీట్స్ తర్వాత ఆక్సిజన్ అందట్లేదు. అది విషవాయువులతో కూడే నుయ్య, అందులో తేళ్ళు జెర్రులు అన్నీ ఉన్నాయి. అంటే ద ఓన్లీ వే రిస్క్ టీం తప్ప వేరొక వ్యక్తులు ఎవరో కూడా ఈ యొక్క పిల్లిని దాని తాలూకు పిల్లని కాపాడలేని పరిస్థితిలో దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలో నేను స్వయంగా వెళ్ళి చూస్తే వాళ్ళు ఫోన్ చేసింది కరెక్టా కాదా అని చూస్తే 100% కరెక్ట్. అది నేను కూడా వెళ్ళి నాకైతే ఒక క్షణంలో నేనే తాడు పెట్టి కిందకి దీపేయి నేను తీసేద్దామా అన్నంత ఫీలింగ్తోని చాలా బాధపడ్డాను. చూస్తే కంటి నుంచి నీళ్ళు తిరుగుతున్నాయి. పైనుంచి పిల్లలు చూస్తే ఆ మియా మియా అని వాళ్ళ అమ్మ కోసం అంటే ఇది కింద నుంచి మియా మియా అంటుంది. ఈ ఇద్దరి మధ్య కూడా ఈ సంఘటన హృదయాన్ని కదిలించి నాకు ఇంక ఏమైతే అయ్యిందని చెప్పి యానిమల్ రెస్క్యూ టీంకి ఫోన్ చేశాను. యానిమల్ రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి చూసి ఇది మా వల్ల కాదు మేము చేయలేము అంటే అప్పుడు నేను వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇదే పిల్లి గొప్పింటోళ్ళు పిల్లి అయితే మీరు పరిగెట్టి వచ్చి రెస్క్యూ చేస్తారే, ఈ రోడ్డు మీద తిరిగిన పిల్లి ఆ పిల్లల కోసం నేను మిమ్మల్ని అర్థించినప్పుడు మీరు ఎందుకు రావట్లేదని చెప్పి ఆ మేడం రిక్వెస్ట్ చేస్తే ఆ యానిమల్ రెస్క్యూ మేడము ఆ తర్వాత రోజు అంటే మొన్న శుక్రవారం రోజు పంపించినప్పుడు వాళ్ళు చాలా చాకచక్యంగా 2 తాళ్ళు పట్టుకొని దిగి ఈ పిల్లి కోసం 3 మనుషుల్ని ఏర్పాటు చేసి ఫైనల్గా కిందకి వెళ్ళి ఆ 30 అడుగులు నూతిలోని చాలా రిస్క్ చేసుకుని ఏమాత్రం అటు ఇటు అయితే ఆ దిగిన వ్యక్తికి చాలా ప్రమాదం. ఎందుకంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్పేస్ కూడా లేదు, చాలా చిన్న స్పేసు. ఫైనల్గా ఆ కిందకి వెళ్ళి ఆ పిల్లిని ఆ యొక్క దాని పిల్లని రెండింటినీ కాపాడి బయటికి తీశారు. ఈ క్రమంలో ఆ కాపాడే వ్యక్తి ఒక్కసారిగా తాడు వదిలేసరికి మేము కొంచెం టెన్షన్ పడ్డాం ఏమైందో అని. బట్ వాళ్ళు రెస్క్యూ టీం కనుక సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటిస్తారు కనుక వాళ్ళు మొత్తం మీద ఆ పిల్లిని బయటికి తీశారు. ఆ బయటికి తీస్తే ఆ కొద్దిపాటి క్షణాల్లో ఆ పిల్లి చాలా ఆనందంగా పరిగెట్టి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిందంటే ఆ ఏవైతే 3 పిల్లలు ఉన్నారో ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి ఆ తల్లి యొక్క ప్రేమను చూస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా కన్నీరు మున్నీరుగా అందరూ ఏడ్చారు. ఎందుకంటే ఆ తల్లి రావడం ఆ పిల్లలు ఆ ఆనందం నిజంగా ఇక్కడ జంతువుల్లో ఉండే ప్రతి అదే విధంగా ఈ పిల్లిని చూస్తే ఆ తల్లి ప్రేమ అనేది నాకు అర్థమైంది. ఒక బిడ్డల కోసం ఆ పిల్లి ఎలాగైతే నూతిలో గెంతేసి తన ప్రాణం పోతుందని తెలిసి కూడా ఆ తల్లి చేసిన త్యాగానికి ఈరోజు మదర్స్ డే సందర్భంగా మీ అందరితో ఈ యొక్క చిన్న పిల్లి విషయమే అనుకున్నాను, కానీ అందులో చాలా అంతరార్థం ఉంది. కనుక మనకి కనిపెంచిన మన తల్లిదండ్రులు కూడా పిల్లలకి చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేరు, పిల్లలకి ఏమైనా తట్టుకోలేరు. అలాగా పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారో ఆ కన్నపేగు యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుంది అనేది మనుషుల్లో అయితే మనం చూస్తాం, కానీ ఆ జంతువుల్లో అది చూసినప్పుడు నిజంగా ఎవరైనా సరే ఒకటే డిసైడ్ అయ్యాను. మా మోషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏ జంతువులకి రిస్క్ ఆపరేషన్ వచ్చినా సరే, అది కుక్క అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు, క్యాట్ అవ్వచ్చు, మౌస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఐఎమ్ రెడీ టు హెల్ప్ యాజ్ ఏ వాలంటరీగా. నేను నా సోర్స్ను ఉపయోగించి ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నో చేసాం ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. కానీ ఈరోజు ఏదైతే చేసామో అది నాకు తెలిసి చాలా చిన్నది. ఒక పిల్లినే కదా, నూతి నుంచి పిల్లి తీయడం ఈజీ అనుకుంటారు. ఇట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్. లైఫ్ పోయే పిల్లిని లైఫ్ సేవ్ చేసాం. దాంతోపాటు మిగతా పిల్లలు ఏవైతే ఉన్నాయో చిన్నపిల్లలు, వాటికి ఆ తల్లికి పిల్లికి ఉన్న తల్లికి ఆ పిల్లలకి ఉన్న దూరాన్ని
ఈ భూషణ్ ట్రస్ట్ చారిటబుల్ సహాయంతో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా అభినందించడం కాదు, మనం ఏదైనా ఒక రిస్క్ చేసేటప్పుడు ఉపాయం ఆలోచించండి, హెల్ప్ చేయండి, నిస్వార్థంగా చేయండి. పైన భగవంతుడు ఉంటాడు. హీ విల్ ఆల్వేస్ లుక్ వాట్ ఎవర్ ద పీపుల్ ఆర్ డూయింగ్. సో ఈ పిల్లి అనేది చాలా చిన్నది, కానీ ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు ఏర్పడేటప్పుడు యానిమల్ రెస్క్యూ టీంకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. అంతేగాని నేను దెక్కకూడదు, నేను చేయకూడదు అని చెప్పేసి కాదు. ప్రయత్నిస్తే ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. నాకు ఎలా వచ్చింది? నాకు పిల్లి పడడం రాదు, పిల్లిని తీయడం రాదు, అలాగని ఎవరు ఆ నూతులో దిగలేరు. కానీ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లో ఇంటర్ కనెక్ట్ ఉంటుంది. జంతువులకు సంబంధించిన యానిమల్ రెస్క్యూ టీం ఉంటుంది, వాళ్ళకు అంబులెన్స్ వస్తుంది అని కూడా మాకు తెలియదు. ఎప్పుడైతే మేము ఇలా ఫోన్ చేసామో యానిమల్ రెస్క్యూ అంబులెన్స్ వచ్చి వాళ్ళు వచ్చి సేవ్ చేశారు. కనుక ఈ మదర్స్ డే రోజు స్పెషల్గా 2024 ఇన్ మై లైఫ్ ఇట్ ఈస్ ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఒక తల్లిని పిల్లల దగ్గరికి చేర్చి ఆ యొక్క చిన్న యానిమల్, ఆ తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది కల్లారా చూసి నేను మీ అందరికీ వీడియో పెట్టాను, షేర్ చేశాను. ఈరోజు పిల్లిని షేర్ చేసే వీడియో వెనక ఎంత యథార్థ సంఘటన ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.